మర్చిపోయాను, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఇల్లు ఇక్కడెక్కడో ఉండాలి. ఒకసారి వెళ్ళి కనపడి వద్దాం. గుడికి వెళ్ళొచ్చారా బాబాయ్? ఏ గుడికి వెళ్ళారండి? వెంకటేశ్వర గుడికి వెళ్ళి వచ్చా. బాబాయ్ ఫోన్ చేశాడు, ఎవరికో ఒంట్లో బాగాలేదంట కదా, ఊరు వెళ్తున్నానని చెప్పాడు. అదే ఊరు వెళ్ళాడు, ఏదో ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్ కట్టుకు తోడు ఉండాలంటే వాళ్ళ ఫ్రెండే, ఎవరు కదా ఫ్రెండ్షిప్ అంటే ప్రాణిస్తారు కదా బాబాయ్. ఇంకేంటి విషయాలు? ఏం వండుతున్నావు ఇవాళ? బాబాయ్ లేకపోతే బోర్ కొడుతుంది. బాబాయ్ అంటే అదొండు ఇదొండు అని ఆర్డర్ వేస్తాడు. ఇక్కడ ఆర్డర్ వేసుకోండి లేదు, నిన్నేమో అదొకటి తిన్నా. సరే మీరు వచ్చారు కదా, చెప్పండి మీకు ఏమనమంటారు, నాకేం వండుతారు? నీకేమి ఇష్టంలో చెప్పురా అబ్బాయి. నాకేముంటుందండి, నాకు కైమ అంటే బాగా ఇష్టం అన్నమాట. అది మీరు అడిగితే బాగుంటుందని మా బాబు చెప్తారు, రండి. అది అలాగే చేస్తాను, తప్పకుండా చేస్తాను. వెళ్ళి ఫోన్ చేయండి బాబాయ్. ఇక్కడ వస్తే మీ ఫ్రెండ్ కూడా ఇక్కడికి వచ్చి ఇద్దరు కలిస్తారండి, నేను కూడా ఉంటాను. తెచ్చామండి. వేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా పసుపు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత కుక్కర్లో వేసేసేసి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి, బాగా కడుక్కోవాలి. కడిగితే ఇలా శుభ్రంగా 3 సార్లు కడుక్కున్నాము. కడుక్కున్న తర్వాత 2 స్పూన్లు పసుపు వేయాలండి. పసుపు వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఇలా కలపాలి, మొత్తం కలిసేటట్టు కలుపుకొని తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసేసి 5-6 విజిల్లు వచ్చిన తర్వాత మనం తీసుకోవాలండి. గ్యాస్ వెలిగించుకున్న తర్వాత ఆ కుక్కర్ని అలా పెట్టుకుందాము. 6-7 విజిల్స్ వచ్చేదాకా అలాగే. కారం అండి, అల్లం వెల్లిగడ్డ పేస్టు 2 స్పూన్లు, ధనియాల పొడి 2 స్పూన్లు, మటన్ మసాలా 2 స్పూన్లు, గరం మసాలా 2 స్పూన్లు, పసుపు 2 స్పూన్లు, ఉప్పు తగినంత. కావలసిన ఐటమ్స్ ఏంటో తెలుసా? 4 ఉల్లిపాయలు, 5-6 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర. ఆయనకి భోజనాలు కాబట్టి మీ అబ్బాయి తీసుకొచ్చాడు. మీకోసం రైస్ కూడా పెట్టేశాడు. ఇది స్పెషల్ ఏంటి? కేజీ నీకోసం కేజీ కైమా తీసుకొచ్చాడు. నీకు ఇష్టం కదా, అందుకని. అంటే ముందే నుంచి ప్లాన్ చేశారు అనమాట, ముందుగా మీ అబ్బాయి వాళ్ళు. మరి ఇంకెందుకు ఆలస్యం, కాదు రెడీ చేద్దాం. 7 విజిల్స్ అయిపోయినాయండి, ఇంకా మనం మూత తీసుకుందాం. గిన్నె పెట్టుకుందాము. కొంచెం వేడెక్కేలాగా చూసుకోవాలి. ఎక్కిందండి, నూనె పోసుకుందాం. దాని తర్వాత ఉల్లిపాయలు వేసుకుందామండి.
పచ్చిమిర్చి, ఇలా ఒకసారి కలుపుకుందామండి. ఒక 5 నిమిషాలు. ఒకసారి మొత్తం కలుపుకుందామండి. కలిపిన తర్వాత 2 స్పూన్లు పసుపు. ఇప్పుడు కైమా వేసుకుందామండి. మా అబ్బాయికి ఇష్టమే, నా ఫ్రెండ్కి ఇష్టమే, 2 భలే కలిసి వచ్చినాయండి. కలుపుకోవాలండి. ఇవన్నీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందామండి. అన్నీ బాగా కూరతో పాటు మగ్గాలండి. మగ్గాలంటే ఏం చేయాలి? 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మూత తీసామండి. 2 స్పూన్లు కారం ఒకసారి కలుపుకుందాము. మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. బాగా ఉడికిపోయిందండి కీమా. ఎలా మగ్గిపోయిందో చూసారా? ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, అలాగే సాల్ట్ 2 స్పూన్లు వేసుకున్న తర్వాత మటన్ మసాలా 1 స్పూను మొత్తం వేసుకున్న తర్వాత ఇలా కలపాలండి. చూసారా? మసాలాలన్నీ వేసేటప్పటికి ఫ్లేవర్ ఎలా వచ్చేసింది? అబ్బా, గుమగుమలాడిపోతుందండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. అయిపోయింది మా అబ్బాయి కోసం, నా మిత్రుడి కోసం. ఇంకెందుకు ఆలస్యం? లాస్ట్ లో మనం కావాల్సిన కొత్తిమీర వేసుకుందామండి. కీమా రెడీ. చూసారా? కీమా గుమగుమలాడిపోతుంది. దీనికోసం మా అబ్బాయి వెయిటింగ్, మా ఫ్రెండ్. అరే అబ్బాయి, ప్లేట్లు తీసుకురారా, ఆకలేస్తుంది. మా ఫ్రెండ్ వచ్చాడు. మీ ఫ్రెండ్ కోసం స్పెషల్ ఐటమ్ చేశాను బాబాయ్. ఈలో కబుర్లు చెప్పుకోండి. కబుర్లు ఏంటి అబ్బాయి? పాటలే పాడుకుంటాం. ఆనాటి ఆ స్నేహమానంద గీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం. ఈనాడు హాయిరాదేమి నేస్తం, ఆ రోజును ముందుగా రావేమిరా. ఆటలు పాటలు అన్ని అయిపోయినాయిరా, త్వరగా తీసుకురారా, మా వాడికి ఆకలేస్తుంది. సరే బాబాయ్, తెస్తున్నా. 4 రోజుల తర్వాత వచ్చావు, కడుపు నిండా తిండ్రా. తింటారా? సరిపోయిందా? ఎక్కువ తింటా. ఇలాంటి ఫ్రెండ్ ఒకటి అంటే చాలండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.